బ్యాక్ జల దిగ్బంధంలో విజయవాడ నగరం ఉంది. భారీ వర్షాలతో నీట మునిగిన విజయవాడ పరిస్థితి అధ్వానంగా ఉంది. విజయవాడలో ఉన్న దృశ్యాలు చూస్తుంటే కలవరపెడుతున్నాయి. ఎటు చూసినా కూడా వరద, ప్రజా జీవనం అస్తవ్యస్తమైపోయిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. బోట్లలో విజయవాడలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. విజయవాడలో ఎక్కడ చూసినా కూడా జల విలయమే కనిపిస్తోంది. భారీ వర్షాలు, వరద ముంచెత్తింది. పలు ప్రాంతాలు, కాలనీల్లోకి నీరు వచ్చిన దృశ్యాలు చూస్తున్నాము. నీరనే కంటే కాలువలు ప్రవహిస్తున్నాయా కాలనీలో అనే సిచ్యువేషన్ కనిపిస్తోంది. పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్లు మునిగిపోయి పై అంతస్తుల్లోకి వెళ్లి సహాయం కోసం అర్థిస్తున్నారు వాళ్ళు. కొన్ని చోట్ల పూర్తిగా సెల్ టవర్స్ కూడా పనిచేయట్లేదు, సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు, విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. ఆహారం కోసం వాళ్ళు దీనంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బుడమేరు పొంగటంతో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా వరద నీరంతా కాలనీల్లోకి వచ్చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఏరియా మొత్తం కూడా నీళ్లతో నిండిపోయింది. నీళ్లలో ఇళ్లు బిల్డ్ చేసుకున్నారా అనేంత పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడలో చాలా ప్రాంతాల్లో సిచ్యువేషన్ అదే. మనం సింగ్ నగర్ నుంచి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. సింగ్ నగర్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. చాలా మంది రెస్క్యూ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా వచ్చి కాపాడుతారా అని ఎదురు చూస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. పై అంతస్తుల్లోకి చేరుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.